నమస్తే, నేను సిరి. తిరుమల శ్రీవారి లడ్డు అంటే ఏదైతే వ్యవహారం ఉందో, కల్తీ నెయ్యి, అసలు అది కల్తీయే అవ్వలేదు అని చెప్పేసి వైసీపీ నేతలు చాలామంది ప్రయత్నిస్తున్నారు. అది కల్తీ నెయ్యి కాదు అని చెప్పేసి చెప్పడానికి కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అయితే ఒక స్వామీజీని, మోహన్ గురుస్వామిని అయితే తెరపైకి తీసుకొచ్చారు. అసలు ఆ గురుస్వామిని వీళ్ళు తెరపైకి ఎందుకు తీసుకొచ్చారు, వీళ్ళ మీడియాలోకి అంటే అది తప్పు జరగలేదు అక్కడ అని చెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే లడ్డూలో ఏదైతే తయారీలో వాడిన నెయ్యి కల్తీ కాదు అని చెప్పడానికి వైసీపీ నేతలు చాలా నానా తంటాలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు అట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మోహన్ గురుస్వామిని అయితే తెరపైకి తీసుకొచ్చారు. మరి ఆ స్వామి చెప్పేది అసలు ఏం చెప్తున్నారు ఆయన? ఇప్పుడు ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అనేది ఒకటి ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేపిస్తే కనుక సమాజంలో దాన్ని కల్తీ జరగలేదు అని చెప్పి తీసుకెళ్ళచ్చు, జరిగిన నష్టాన్ని కొద్దిగా పూడ్చుకోవచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదా ఏ రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండేది రెండు ఆప్షన్స్. ఒకటి కన్విన్స్ చేయటం, రెండు కన్ఫ్యూజ్ చేయటం ఒక ఇష్యూ వచ్చినప్పుడు. ఇప్పుడు కన్విన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అంటే లేరు. ఆయన ఏం చెప్పినా కానీ ఇవాళ హిందూ సమాజం నమ్మేటువంటి పరిస్థితులు లేదు, విశ్వసించేటువంటి పరిస్థితులు లేదు. ఇది వాస్తవం. ఇది వాళ్ళకు కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే సర్వేలు చేయించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు, ప్లస్ ఇటీవల రోజా గారు కూడా ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ పేజీలోనే సర్వే పెడితే దాదాపు 75% మంది జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారు, నెయ్యిలో కల్తీ చేశారు, కల్తీ చేసి హిందూ సమాజాన్ని కించపరిచారు అని చెప్పి భావించారు. ఆ సర్వే ఆన్ చేసిన సర్వేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేజీలోనే సర్వే పెడితే ఆ విధంగా వచ్చింది. కాబట్టి వాళ్ళకి స్పష్టత ఉంది, ఎంత కన్విన్స్ చేసినా కానీ హిందూ సమాజం నమ్మదు అని అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ ఆప్షన్ ఏంటి? కన్ఫ్యూజ్ చేయాలి. ఈ రెండు ఆప్షన్స్ రాజకీయ పార్టీలకి, కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. సో కన్విన్స్ అనేది వెళ్ళిపోయింది, ఇక కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేయాలంటే ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ ఇష్యూలో నెయ్యి కల్తీ జరగలేదు అని చెప్పి చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత చెప్పినా కానీ అది వినరు అనేది అర్థమైపోయింది. దాంతో ఆప్షన్ ఏం తీసుకున్నారు? సుప్రీంకోర్టులో వాళ్ళ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లీపర్ సెల్స్ ద్వారా పిటిషన్లు వేయించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పిటిషన్లు వేసినటువంటి వాళ్ళు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి గారు, బీజేపీ, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా రకరకాల వాళ్ళు వేశారు. చాలామంది పిటిషన్లు వేశారు. సో కోర్టులో వేస్తే కనుక అది కోర్టులో వేశారు, న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కల్తీ చేసి ఉండరేమో అనేటువంటి ఒక భావన కలిగించేదానికి ఆ ప్రయత్నం చేశారు. దాంతోపాటు ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాలు వేరు, ప్రజాక్షేత్రం వేరు. ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి అభిప్రాయాన్ని మార్చాలి అని అంటే కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేసేసి అది కాదంట అనేటువంటి ఒక టాక్ తీసుకురావాలి. అది తీసుకురావాలంటే రకరకాల ప్రయత్నాలు ఆయన సొంత మీడియా, కూల్ మీడియా చేస్తూ ఉంది. సొంత మీడియాతోటి చేస్తున్నారు, కూల్ మీడియాతోటి చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు కొత్తగా మోహన గురుస్వామి అనేటువంటి ఒక అతన్ని తెర మీదకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరి మోహన గురుస్వామి అని అంటే ఆయన బేసికల్గా ఆర్థికవేత్త, సామాజికవేత్త. ఆర్థికవేత్తకి, సామాజికవేత్తకి ఈ దీంట్లో కల్తీ జరిగిందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఆయన సైంటిస్ట్ కాదు కదా. కానీ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పరిశీలించి దాంట్లో లోటుపాట్లని ఏమైనా చెప్పగలరా? లేదు. ఆయన సైంటిస్టా? లేదు. పోనీ ఏదైనా ల్యాబ్లో పనిచేస్తున్న టెక్నీషియనా? కాదు. ఆయన బేసికల్గా ఆర్థికవేత్త, సామాజికవేత్త అని చెప్పి చెబుతున్నారు. మరి ఆర్థికవేత్త, సామాజికవేత్త ఉన్నప్పుడు ఆయన ఎలా నిర్ధారిస్తాడు? కల్తీ జరగలేదు అని చెప్తున్నారు. ఆయన ఇంటర్వ్యూ పెద్ద ఒక హాఫ్ పేజ్ చేశారు సొంత మీడియాలో. ఇవాళ కల్తీ జరగలేదు నెయ్యి అని, ఎందుకు జరగలేదు అని, కల్తీ జరగలేదు ఎలా చెప్తున్నారు ఈ మోహన గురుస్వామి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏదైతే వాదన వినిపిస్తూ వచ్చారో
అదే వాదనను రకరకాల మనుషుల ద్వారా రకరకాల రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇప్పుడు మోహన గురుస్వామి అనేటువంటి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పేసి సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆయన ఇచ్చారో లేదో, ఆయన ఇవ్వకుండానే ఇచ్చినట్టు వేసారా ఆయన పేరు పైన, లేదంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేశారో తెలియదు మనకి. కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నెయ్యి కల్తీ జరగలేదు అని అంటారు. అంటే ఏ రకంగా జరగలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారండి. అంటే ఆ రోజున ట్యాంకర్స్ వచ్చిన ట్యాంకర్లు కల్తీ జరిగిందని చెప్పి 4 ట్యాంకర్లు మీరు గుర్తించారు కదా, ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపించారు కదా, మరి ఇంకా కల్తీ అనేది ఎక్కడ ఉంది అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఏం చెప్పారో ఆయన కూడా అదే చెప్పారు. ఇప్పుడు అక్కడ ప్రాసెస్ ఏంటి, అక్కడ వచ్చినటువంటి ట్యాంకర్స్ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి బేసికల్గా ఏదైనా అనుమానం ఉంటే కనుక అవి రిజెక్ట్ చేస్తారు కల్తీ జరిగిందని చెప్పేసి. కానీ దాంట్లో లోపల ఏముంది, కంటెంట్ ఏముంది అనేది పరీక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక వ్యవస్థ అంటూ లేదు. అందుకే ఎన్డీడీబీకి పంపించారు. అక్కడ టెస్ట్ చేస్తే వచ్చింది దాంట్లో పంది కొవ్వు, లేదంటే సీడ్స్ ఫ్యాటో, లేదంటే ఎద్దు కొవ్వు ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తేల్చారు. తేల్చినప్పుడు ఆ రిపోర్ట్ని కాదని ఈయన ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఆ రిపోర్ట్ ఉంది, ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, సో కల్తీ జరిగినటువంటి నెయ్యిని మీరు వెనక్కి పంపించారు కాబట్టి మీకు లడ్డూలు తయారు చేయలేదు కదా, మరి ఇంకా ఎక్కడ కల్తీ ఉంది అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు వ్యవస్థలు ఏ విధంగా మేనేజ్ చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది కాబట్టి కల్తీ వచ్చింది కాబట్టి టెస్ట్కి పంపించారు. అసలు అప్పట్లో అసలు కల్తీ ఉందా లేదా అని చెప్పి టెస్టులు చేశారా లేదని తెలియదు. ఒకవేళ టెస్టులు చేసినా కానీ కల్తీ ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా పంపించకుండా నిరోధించేటువంటి వ్యవస్థ ఉందా ఆ రోజున? ఆ రోజున చైర్మన్ ఏది చెప్తే అది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశారు. అసలు కల్తీ టెస్టులు చేసే పరిస్థితి ఎక్కడుంది అసలు ఆ రోజున? ఇష్టానుసారంగా చేశారు కదా. దానికి అసలు కల్తీ చేసే అసలు కల్తీ జరిగిందా లేదా అని చెప్పి, ఒకవేళ కల్తీ జరిగినా కానీ కల్తీ జరిగిందని చెప్పి ధైర్యం ఎవరు చేశారు? అసలు చేసి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఎవరైనా సరే ఇలాంటి బయటికి వచ్చి చెప్పేటువంటి ధైర్యం చేస్తారా అనేది అందరికీ తెలుసు కదా ఆ సంగతి. అసలు అక్కడ దాకా టెస్టులు అవసరంలే. తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయినటువంటి ఏ భక్తుడిని అడిగినా కానీ గతంలో తిరుపతి లడ్డు ఎలా ఉండేది, ఈ మధ్యకాలంలో ఎలా ఉంది అనేది ఎవరైనా చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది. తర్వాత తిరుమలలో ఉచిత భోజనం ఎలా ఉండేది, అన్నప్రసాదం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉండేది అని ధర్నాలు చేశారు కదా. అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కదా. ఇంకేంటి, కల్తీ జరగలేదని ఎలా చెప్తారు? చాలా సింపుల్గా అర్థమవుతుంటే. కానీ నాకు బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, మోహన గురుస్వామి గారని ఆర్థికవేత్త ఆయన సామాజికవేత్త, అలాంటి ఆయన్ని కూడా తప్పుదావ పట్టించాలా సాక్షికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు, లేదంటే వాళ్ళ సొంత మీడియా, కొంత ఆర్కే గారి భాషలో చెప్పాలంటే రోత మీడియా, వాళ్ళందరినీ పేర్లను ఉపయోగించుకొని తప్పుదావ పట్టించాలో వాళ్ళు ప్రజల్లోకి సెకండ్ వర్షన్ తీసుకెళ్తున్నారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది విచిత్రమైనటువంటి కామెంట్ ఆయన పేరు పైన వచ్చింది. గోవులు అవి తినే ఆహారాన్ని బట్టి పాలిస్తాయి కాబట్టి గోవులు ఇచ్చేటువంటి పాలల్లో కూడా కొవ్వు పదార్థాలు ఉంటాయి అని చెప్తున్నాడు ఆయన. అది మాజీ స్పీకర్ కూడా తమ్మినేని సీతారాం చెప్పారు. తమ్మినేని సీతారాం చెప్పిన తర్వాత నెట్జర్లు ఏ విధంగా ఆయన్ని ఎంటబడ్డారో, ఏ విధంగా విమర్శించారో మనం చూసాం. వాళ్ళు మాట్లాడేదానికి శాండిటీ ఉండట్లా, అదే చెప్పింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడేదాన్ని హిందూ సమాజం నమ్మే పరిస్థితి, విశ్వసించే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు మోహన గురుస్వామి లాంటి వాళ్ళని ఆర్థికవేత్తలని సామాజికవేత్తలు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ వర్షన్ అని చెప్పి వేస్తున్నారు వీళ్ళు. ఆయన చెప్పింది ఏంటి, గోవులు తినేటువంటి ఆహార పదార్థాన్ని బట్టి ఇచ్చేటువంటి పాలు ఉంటాయి. ఒక్కోసారి ఎక్కువ తిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, తక్కువ తిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, తర్వాత నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇలా అందుకే కొవ్వు లాంటి కల్తీ కనిపించింది తప్పితే అక్కడ ఏం లేదు అని చెప్పారు ఆయన.
ఒకవేళ ఆహార పదార్థాలు వేరే తిన్నప్పటికి కూడా కొవ్వులు అయితే రావుగా, పంది కొవ్వును ఎద్దు కొవ్వు రావుగా. ఒకవేళ పాలల్లో ఒకవేళ తేడా వస్తే రావచ్చు, ఎన్న శాతంలో తేడా రావచ్చు, అంతేగాని టోటల్గా దాన్ని ఆ ఫ్యాట్ వేరే యానిమల్ ఫ్యాట్ లాగా యానిమల్ ఫ్యాట్గా రాదుగా. దాని పర్సంటేజ్ ఎన్న శాతం తగ్గచ్చు. ఇప్పుడు కొంతమంది అంటుంటారు తౌడు కొంచెం బాగా పెడితే ఎన్న శాతం వస్తుంది అని. అలాంటి ఏదైనా రావచ్చు, కానీ టోటల్గా దాని యొక్క స్వరూపం అయితే మారిపోదు కదా, స్వరూపం మారిపోద్ది అన్నట్టుగా చెప్పారు. అందుకే ఇలాంటి వాళ్ళ చేత ఏదో చెప్పించి దాన్ని రకరకాలుగా చేసేసి కన్ఫ్యూజ్ చేసేసి దీన్ని ఏదో మసిపూసి మారేడుకాయలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే వీళ్ళు కనుక తప్పు జరిగిందని ఒప్పుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కనుక బేషరతుగా కనుక క్షమాపణ చెప్పి తన హయాంలో లడ్డు యొక్క నాణ్యత తగ్గింది, లడ్డు యొక్క నాణ్యత తగ్గడంతో పాటు ఏదో జరిగింది, జరగరాని పొరపాటు అని చెప్పి కనుక చెప్తే అప్పుడు ఏదైనా హిందూ సమాజం మాట్లాడకుండా ఉంటుంది. వీళ్ళు కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే హిందూ సమాజం మరింత ఆలోచనలో పడేటువంటి ప్రమాదం ఉంది. అది ఇప్పటికే మత కోణంలో నుంచి వెళ్ళిపోయింది. అది దీన్ని ఇంకా కొద్దిగా మత కోణం నుంచి తీసుకెళ్ళి ఏదో 4 ఓట్లు సంపాదించుకోవాలి, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనపడుతుంది. బట్ అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బాధాకరం. ఈ సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు అంటూ, ఆర్థికవేత్తకి దీనికి సంబంధం ఏంటి? టెస్ట్ చెప్పడానికి అంటే డిసైడ్ చేయడానికి ఒక అనుమానం అయితే ఉంది. అనుమానం నిర్ధారించింది ఎన్డీడీబీ కదా, దాని మీద సిట్ వేశారు. సిట్ నిర్ధారిస్తుంది, ఇంకా మరింత లోతుకి వెళ్ళి విచారణ చేస్తుంది అసలు ఏం జరిగింది అనేది. అసలు ఏఆర్ డైరీ ఏంటి, దాని పుట్టుపూర్వతలు అది కూడా తీస్తారు కదా. ఇప్పుడు ఆల్రెడీ సర్వశ్రేష్ఠ ఆధ్వర్యంలో సిట్ వేశారు, ఐపీఎస్ సర్వశ్రేష్ఠ ఆధ్వర్యంలో. అది వేగంగా విచారణ చేస్తుంది. ఈలోపే అసలు నీళ్ళలో కల్తీ లేదనేటువంటి స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? అట్లీస్ట్ దాని కల్తీ ఉందని చెప్పి అనుమానాలు ఉన్నాయి, అది నిర్ధారణ కావాల్సి ఉంది అని చెప్పినా ఓకే. అలా కాకుండా అసలు కల్తీ లేదని చెప్పి ఒక ఇచ్చేస్తే అది కేవలం ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నాన్ని హిందూ సమాజం స్వీకరిస్తుందని చెప్పేసి భావించడానికి లేదు.